ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఒడిశాలోని 24 ఏళ్ల బీజేడీ విజయవరం వరకు బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డికొట్టింది. ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ఎంపిక వేటలో పడింది. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం మోహన్ మాజీ పేరును ఈ రోజు ఖరారు చేసింది. ఈయన కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 87,000పై చిలుకు మెజార్టీతో గెలిచారు. కనక్ వర్ధన్ సింగ్, ప్రవతి పరిడాలను ఉప ముఖ్యమంత్రులుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రవతి పరిడా నియామక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక బీజేపీ బీజేడీ అలయన్స్ లో 2000 నుంచి 2004 వరకు ప్రభుత్వం కొనసాగింది. ఆ తర్వాత బీజేడీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది.